శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 624వ నామం గుహ్య. మంత్రస్వరూపంలో శ్రీ గుహ్యాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని క్లీంకారీగా మరియు కేవలాగా తెలుసుకున్నాం. క్లీంకారి అయిన అమ్మవారు కేవల స్వరూపంలో ప్రతి జీవిలో ఉంటూనే ఆ జీవి యొక్క పనులు అంటే కర్మలు తనకు అంటకుండా ఉంటారు అని తెలుసుకున్నాం. మరి ఈ నామంలో అమ్మవారు అలా ఎలా ఉండగలరో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారు ప్రతి జీవిలోనూ గుహ్యగా ఉంటారు. గుహ్య అంటే రహస్యంగా అని అర్థం వస్తుంది. ప్రతి వారిలోనూ అమ్మవారు రహస్యంగా ఎవరికీ కనిపించని రీతిలో ఉంటారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇంతకుముందు మనం పంచకోశాంతర స్థిత అనే నామంలో మనం పంచ శరీరాలు కలిగి ఉంటాము అని తెలుసుకున్నాం. అమ్మవారు ఈ పంచ శరీరాల లోపల పరమ రహస్యంగా ఉంటుంది. ఈ పంచ శరీరాలు నేను కాదు అని జీవుడు తన యొక్క సాధనా పటిమ ద్వారా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ పంచకోశాల లోపల గుహ్యంగా ఉన్న అమ్మవారిని గురించి తెలుసుకోగలుగుతాడు. కాబట్టి అమ్మవారు ఈ నామంలో గుహ్య అని తెలియజేయబడుతోంది. మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ద్వారా చెప్పుకుందాం. పాలలో నెయ్యి ఉందని, మరియు పువ్వులలో మకరందం ఉందని, నువ్వులు వంటి ధాన్యాలలో నూనె ఉంటుందని మనం స్వీయ అనుభవం ద్వారా ఎలా తెలుసుకోగలమో, అలాగే పంచకోశాల లోపల అంటే పంచ శరీరాల లోపల అమ్మవారు గుహ్య అంటే పరమ రహస్యంగా అన్ని జీవులలో నివసించి ఉంటారు అని సాధకులైన పెద్దలు, అమ్మవారి యొక్క శక్తులైన వసిన్యాది వాగ్దేవతలు మనకు ఈ నామంలో సాధనాపరమైన రహస్యాన్ని, మనం అమ్మవారిని తెలుసుకోవలసిన ఒక విధానాన్ని తెలియజేస్తున్నారు. మనలో గుహ్యంగా ఉండే తల్లి మనలను సదా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.